హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను ఉల్లిపాయ కోడిగుడ్డు కూర చేశానండి. అసలు ఎంత కమ్మగా వచ్చిందో. కొంచెం కూర వేసుకొని పల్లివుడు అన్నం తినేయచ్చండి, అంత బాగుంటుంది. పైగా అసలు కూర మాటలు లేవండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. కడాయి పెట్టుకొని కడాయిలో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఒక రెబ్బ కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అంతే. జీలకర్ర ఆవాలను చిటపటలు అన్నిచ్చాక సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ తురుము వేసుకుంటున్నానండి. నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసేసి ఒక్కసారి ఆయిల్లో మొత్తం ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపేసేసి మూత పెట్టి ఉల్లిపాయ చక్కగా పింక్ కలర్, అదే అండి, కొంచెం రంగు మారేదాకా మగపెట్టుకున్నాను. చూడండి, నాకు ఇలా అవ్వడానికి 7-8 నిమిషాలు పట్టింది. చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం. పసుపు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. దీంట్లో రాక్ సాల్ట్, అదే అండి, కల్లుప్పు వేయండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉప్పు పసుపుని కూడా ఒక్కసారి మొత్తం కలిపేసేసి అలా 1-2 నిమిషాలు వదిలేసేస్తే చక్కగా ఇంకొంచెం మగ్గాల్సిన ఉల్లిపాయ కూడా శాంత మగ్గిపోతుంది. ఈ లోపల మనం కోడిగుడ్లని నేను ముందుగానే ఉడకపెట్టుకున్నానండి. మీరెన్ని కూర వండాలనుకుంటున్నారో అన్ని గుడ్లని కూడా ఇలా చక్కగా ఉడకపెట్టేసుకొని ఘాట్లు పెట్టి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని సపరేట్ కడాయిలో ఇలా వేయించుకోండి. పావు టీ స్పూన్ దాకా పసుపు, పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను. అంటే కోడిగుడ్లకు సరిపడా వేసుకుంటున్నాను. మనం కూరలో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కదా. ఉల్లిపాయలో మగ్గుతుంది ఓ పక్క, ఇది ఇంకో పక్క. చక్కగా గుడ్లని గోల్డెన్ కలర్ వచ్చేదాకా, పైన కొంచెం రంగు మారేదాకా వేయించుకుందామండి. చూడండి, ఆల్మోస్ట్ రంగు మారిపోయినాయి కదా. ఇలా 2 నిమిషాలు వేయించుకుంటే చక్కగా కలర్ మారిపోయింది, చూసారా. క్రంచీగా మనం రసం, సాంబార్, పప్పు వండుకున్నప్పుడు ఇలా గుడ్లను వేయించుకొని లైట్గా మిరియాల పొడి చల్లుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి. సరే, గుడ్లు వేయించుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాం. ఈ లోపల ఉల్లిపాయ ఇంకా శాంత మగ్గిపోయిందా ఉప్పు పసుపు వేశాక. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, వాటిని డైరెక్ట్గా ఉన్న ఆయిల్తో సహా వేసేసుకుందాం. చక్కగా గుడ్లన్నీ కూడా ఈ ఉల్లిపాయ ఎగురులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకుంటున్నానండి. దీంట్లో నేను ఇంకా ఎటువంటి ఓవర్ స్పైసెస్ వేయట్లేదు. రుచికి సరిపడా కారం, ఉప్పు వేసాను, అంతే. కూర మాత్రం ఎంత కమ్మగా వచ్చిందంటే నమ్మరండి. ఆహా, భలే ఉంది అసలు. చక్కగా పల్లివుడు అన్నం కొంచెం కూరతో కలిసింది. తింటున్నప్పుడు కూడా చాలా బాగుందండి. ఎప్పుడు చికెన్లే మటన్లైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ పచ్చిమిరపకాయ మధ్యలో కొరుక్కుంటూ కలుపుకొని తింటూ ఉంటే ఆహా, ఎంత బాగుంటుందో. చక్కగా మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకున్నాం కదా. దీంట్లో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి జల్లుతున్నానండి. ఫైనల్ టచ్, అంతే. కూర ఒక్కసారి కలిపేసామా, రెడీ. చాలా ఈజీగా, క్విక్గా అండ్ ఎంతో కమ్మగా ఉండే కూర రెడీ అండి. స్టవ్ ఆపేసాను కదా. ఇంకొకసారి జీలకర్ర పొడిని కూడా మొత్తం అంతా కలిపేసుకొని అంత అన్నం పెట్టేసుకొని వేడిగా కూర కలుపుకొని తింటూ ఉంటే ఉంటుందండి. ఆహా, స్వర్గం, అంతే. నచ్చిందా మీకు? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి. వేడి అన్నంలో ఇలా కూర వేసుకొని నేను తినేస్తాను.